మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా యోగా థెరపిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, ఈ మధ్య కాలంలో కొద్ది మందికి మనం చూస్తూ ఉంటే ఉన్నట్టుండి ఏదైనా ఒక వస్తువును పట్టుకున్నారంటే జారి కింద పడిపోతా ఉంటాం. అవును. సో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నర్వ్ వీక్నెస్ ఉంది, నరాల బలహీనతతో ఉన్నారు అని చెప్పి అంటుంటారు. అసలు ఈ నరాల బలహీనత ఎందుకు వస్తుంది? అదేవిధంగా నేను ఈ ప్రాబ్లం గురించి మాట్లాడదాం అన్నప్పుడు ఎండు ఖర్జూరాలు తీసుకుంటాండి నవీన్ అన్నారు. సో అసలు ఈ ఎండు ఖర్జూరాలతో ఈ నరాల బలహీనతకి ఎలా చెక్ పెట్టచ్చండి? సో బేసిక్గా చెప్పాలంటే ఒక చైల్డ్ అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏదైతే ఆ ఎంబ్రియో స్టేజ్ డెవలప్మెంట్స్ అవుతుంటాయి కదా, ఆ డెవలప్మెంట్ అయ్యేటప్పుడు బాడీలో ఏవైతే నర్వ్ సెల్స్ ఫామ్ అవుతాయో దట్ ఈస్ పర్మనెంట్ టిల్ ద లాస్ట్ బ్రెత్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు ఈ నెయిల్ కట్ చేశారు, మీరు 1 వీక్ 15 డేస్లో మళ్ళీ నెయిల్ వస్తుంది. హెయిర్ కట్ చేశారు, 1 మంత్లో మళ్ళీ హెయిర్ గ్రో అవుతుంది, రైట్? బట్ అంటే ఇవన్నీ సెల్స్ అని కూడా మళ్ళీ ఉడిగన్సే పునరుత్పత్తి చెందుతూ ఉంటాయి, రీజనరేటివ్. అంటే యూజువల్గా ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ అన్నీ కూడా అంటే ఆన్ అన్ యావరేజ్గా ఎవ్రీ 3-4 మంత్స్కి రీప్లేస్ అవుతూ ఉంటాయి, ఓకే, రైట్? బట్ వేరాస్ నర్వ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి డ్యామేజ్ అవుతాయి, రైట్? మళ్ళీ కొత్తగా వచ్చే అవకాశం ఎటువంటి పరిస్థితిలో లేదు, రైట్? కాబట్టి మనం వీటిని చాలా జాగ్రత్తగా వాటిని కాపాడుకోవాలి, వాటిని డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి. వాటిని హెల్తీగా ఉంచడానికి మన డైట్లో ఏవైతే సప్లిమెంట్స్ కావాలో ఆ సప్లిమెంట్స్ని మనం ఖచ్చితంగా డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి. అవి డెఫిషియన్సీ ఉన్నట్లయితే మీరు అన్నట్టుగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు అన్నిటికంటే చాలా చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే, మనకి అంటే మీరు ఒక 100 మందిని ర్యాండమ్గా తీసుకుంటే దాంట్లో 95 మెంబర్స్కి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు సన్లైట్ పడట్లేదు కదా సార్. వాస్తవానికి అది చాలా ఫ్రీగా దొరికే సోర్స్, చాలా చాలా ఫ్రీగా దొరికే సోర్స్ అనమాట. ఇప్పుడు ఈవెన్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, చిన్న పిల్లలకి పుట్టినప్పుడు జాండీస్ వస్తుంటాయి, వాళ్ళని ఎండలో పెడితే జాండీస్ తగ్గిపోతుంటాయి, రైట్? సో ఇలా ఫ్రీగా వచ్చే విటమిన్ డిని మనం పొందలేకపోతున్నాం అంటే మనం ఎంత దురదృష్టవంతులం ఆలోచించండి. అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది. అపార్ట్మెంట్ కల్చర్ అని కాదు, అంటే లైఫ్ స్టైల్ అని చెప్పొచ్చు. మనం కూడా లేయడం 8-9 ఎగ్జాక్ట్లీ, అప్పటికే విటమిన్ డి వచ్చే సన్లైట్ వెళ్ళిపోతుంది, రైట్? ఆ లేత ఎండ ఏదైతుందో దాంట్లో వస్తుంది, రైట్? సో బేసిక్గా విటమిన్ డి, విటమిన్ బి డెఫిషియన్సీ వల్ల ఈ నర్వ్స్ వీక్నెస్ అనేది వస్తుంది, రైట్? అలాగే సో మీరు చెప్పినట్టుగా అంటే కనీసం ఈవినింగ్ అంటే అసలు ఈవినింగ్ నో క్వశ్చన్. అంటే సిటీ లైఫ్లో అసలు ఈవినింగ్ వాళ్ళ చేతిలో ఉండదు. వాళ్ళు అసలు ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు వస్తారో అంత అన్సర్టైన్. ఇప్పుడు నా దగ్గర కూడా ఈవినింగ్ క్లాసెస్ నేను ముందే చెప్తాను అనమాట, మీరు ఈవినింగ్ క్లాస్కి మీరు జాయిన్ అయ్యిందంటే మీరు సర్టైన్గా ఉండేటట్టే జాయిన్ అవ్వండి, అన్సర్టైన్గా ఉంటే జాయిన్ అవ్వకండి, వేస్ట్ అది, రైట్? సో ఫస్ట్ విటమిన్ డి, రైట్? తర్వాత విటమిన్ బి, రైట్? తర్వాత కాల్షియం. సో అంటే ఎస్పెషల్లీ ఈ నర్వ్స్ వీక్నెస్ ఎందుకు వస్తుందంటే, ఆ నర్వ్ సెల్ పైన ఒక కవర్ ఉంటుంది, ఒక మైలిన్ షీత్ ఉంటుంది. ఆ మైలిన్ షీత్ ఎప్పుడైతే డీజనరేట్ అయిపోతుందో, అంటే సింపుల్గా చెప్పాలంటే మన ఎలక్ట్రిక్ కేబుల్స్ ఉంటాయి కదా, ఆ ఎలక్ట్రిక్ కేబుల్స్లో కాపర్ వైర్ ఉంటుంది, దానిపైన అంతా ఇన్సులేషన్ ఉంటుంది. సో ఆ ఇన్సులేషన్ ఎప్పుడైతే పోతుందో ఆ కాపర్ వైర్ ఈ బయట ఉన్న అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అవుతుంది. ఎక్స్పోజ్ అయ్యి అది ఆక్సిడేట్ అయ్యి దాని కండెన్సిటీ అనేది తగ్గిపోతుంది. సేమ్ టైం ఈ నర్వ్ సెల్ పైన కూడా ఆ నర్వ్ సెల్స్ అన్నీ కూడా ఒకదానిపైన ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒక గొలుసులాగా ఫామ్ అయ్యి ఒక చైన్ యాక్షన్ లాగా ఉంటుంది అనమాట. దాని నుంచి మెసేజ్ పాస్ అవుతుంది. సో ఎప్పుడైతే దానిపైన ఉండే అవుటర్ మైలిన్ షీత్ ఏదైతే ఉందో అది డీజనరేట్ అయిపోతుందో దాని ఫంక్షన్ అనేది వీక్ అయిపోతుంది. తద్వారా మీరు ఇందాక చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. అంటే పట్టుకుంటే కింద పడిపోవడం, రైట్? సో దీనికి మనం బేసిక్గా చూడాల్సింది ఏంటంటే విటమిన్ డి మీరు చెక్ చేసుకోండి. అంటే ఒకవేళ ఆ డెఫిషియన్సీ అంటే మళ్ళీ నేను ఏదో చెప్పానని మీరు పోయి ఎండలో కూర్చున్నారు అనుకోండి, సార్ చెప్పారు నేను ఎండలో కూర్చున్నానంటే సరిపోదు. అంటే మీ డెఫిషియన్సీ ఎంత ఉంది అది మీరు చెక్ చేసుకోండి. కొన్నిసార్లు ఎండలో కూర్చుంటే కరెక్షన్ అయ్యేంత లెవెల్లో ఉంటుంది, ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటే ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటే ఇంజెక్షన్ తీసుకోవాలి. ఇట్స్ మ్యాండేటరీ. అది తక్కువ ఉంది అని అంటే బోన్ స్ట్రెంత్ తగ్గిపోతుంది కదా సార్. ఎగ్జాక్ట్లీ, ఓకే, ఈజీగా బ్రేక్ అయిపోతుంటాయి, రైట్? సో అందుకే మనం చెప్పాం కదా స్టార్టింగ్లోని ఈ డేట్స్ గురించి చెప్పాం కదా. సో దీంట్లో మనకు కాల్షియం ఉంటుంది, రైట్? ప్లస్ ఐరన్ ఉంటుంది, రైట్? దీనివల్ల సో ఫస్ట్ విటమిన్ డి చూసుకోండి, తర్వాత విటమిన్ బి చూసుకోండి, ప్లస్ కాల్షియం, రైట్? ఇందాక మీరు చెప్పినట్టుగా అంటే పడిపోవడం కాకుండా బోన్ కూడా బ్రేక్ అవుతుంది. అరికాలలో తిమ్మిర్లు మంటల్లాగా వస్తుంటాయి కదా ఉదయాన్నే లేవగానే, సో అది కూడా ఇది కూడా నర్వ్స్ వీక్నెస్ వల్లనే వస్తుంది,
రైట్. సో అంటే ఈవెన్ నడుస్తుంటే కూడా తిమ్ముర్లు వచ్చేస్తూ ఉంటాయి, బర్నింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది. సో కాల్షియం ఒకటి చూసుకోండి. రైట్. కాల్షియంలో బేసిక్గా అంటే అందరూ అనుకుంటారు పాల నుంచి కాల్షియం వస్తుందని, బట్ ఇప్పుడు వచ్చే పాలు అసలు అవుట్ ఆఫ్ ఇమాజినేషన్. దాని బదులుగా బెటర్ ఏంటంటే మీరు ఇంట్లో తయారు చేసుకోవాలి. మనం ఇంతకుముందు చెప్పాం దీంట్లో పల్లీతో పాలు చేయొచ్చు, కొబ్బరితో పాలు చేయొచ్చు, క్యాషనట్తో పాలు చేయొచ్చు, బాదంతో పాలు చేయొచ్చు. సో ఇవన్నిట్లో కల్లా మీరు నువ్వులతో కనుక పాలు చేస్తే దాంట్లో కాల్షియం చాలా రిచ్ ఉంటుంది. రైట్. అండ్ ఇంకోటి ఏంటంటే మనం వాడే ఆయిల్స్, ఈ రిఫైన్డ్ ఆయిల్స్ కాకుండా మనం గానుగ నూనె కనుక వాడినట్లయితే దీన్ని కూడా మళ్ళీ రొటేషనల్ బేస్గా మారుస్తూ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వింటర్ సీజన్లో మనకు కొంచెం ఒంటికి వేడి కావాలి కాబట్టి నువ్వుల నూనె తీసుకోవాలి. రైట్. ఒకవేళ మీ బాడీలో ఆల్రెడీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందనుకోండి, కుసుమ నూనె తీసుకోండి. ద బెస్ట్. 365 days ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఒకవేళ మీ కొబ్బరి నూనె సూట్ అవుతే కొబ్బరి నూనె తీసుకోండి. రైట్. సో ఇలా మనం అంటే రిఫైన్డ్ రైస్, రిఫైన్డ్ ఫ్లోర్, రిఫైన్డ్ సాల్ట్, రిఫైన్డ్ ఆయిల్ వీటిని పక్కన పెట్టేస్తాం అనుకోండి, ఈ విటమిన్ డెఫిషియన్సీ అనేది మనకు మోస్తారుగా తగ్గిపోతుంది. అంటే ఏదైతే మీరు రైస్ని రిఫైన్ చేస్తే అవుటర్ అల్యూరాన్ లేయర్ ఉంటుంది కదా, అదంతా విటమిన్ కోట్ అనమాట. అసలు అది ఎంత ఎనర్జీ ఉంటుందంటే మీరు ఎప్పుడైతే ఆ వడ్ల గింజను తీసుకెళ్ళి భూమిలో పెడతారు కదా, అది మొలకెత్తి మళ్ళీ ఒక కొత్త మొక్క కావడానికి సరిపడే ఫుడ్ మొత్తం ఉంటుంది. సో దాన్ని మనం తింటే మనకు మంచి ఎనర్జీ వస్తుంది. దాన్ని మొత్తం నీట్గా మా కోట్ అంతా తీసేసి రైట్ ఓన్లీ అంటే లిటరల్గా చెప్పాలంటే మీరు ఉడికన్సే రిఫైన్డ్ రైస్ తింటే మన లాంగ్వేజ్లో చెప్పాలంటే తెల్ల గడ్డి తింటున్నట్టు లెక్క. ఓకే. అంటే తౌడులో కూడా ఇప్పుడు విటమిన్ B12 ఉంటుంది. రైట్. సో అందుకే ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళీ మనం తౌడు లడ్డులు చాలా ఫేమస్ అయిపోయింది అనమాట. అంటే ఆ రైస్ బ్రౌన్ రైస్ తింటే మీకు తౌడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దాన్ని పాలిష్ చేసి దాన్ని పక్కన బారేసి మళ్ళీ దాని నుంచి లడ్డు చేసుకుని అవసరం వస్తుంది అనమాట. ఈ నరాల బలహీనత ఉన్న వాళ్ళకి ఈజీగా పెరాలసిస్ అటాక్ అయ్యే అవకాశం కూడా ఉంది అని విన్నాను. అట్లాంటి వాళ్ళకి ఎక్కువ ఈ వెల్లుల్లితో కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు సార్ ఆయుర్వేదంలో. అంటే ఇది మెయిన్ ఏంటి, ఇది బ్లడ్ థిన్నర్ ఎగ్జాక్ట్గా. అంటే ఎర్లీ మార్నింగ్ కనుక మీరు 2 వెల్లుల్లి రెబ్బలు బ్రష్ చేసుకోగానే ఎంటీ స్టమక్లో కచ్చాపచ్చగా నమిలి మింగేసేయండి. మీకు ఒకవేళ ఆ కెపాసిటీ ఉంటే, లేదు అనుకోండి చాలా చాలా సింపుల్, కంగారు పడాల్సిన అక్కర్లేదు. 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని దాన్ని పొట్టు తీసేసి కొంచెం బయట కచ్చాపచ్చ దంచేసి దాంట్లో కొంచెం హానీ వేసుకోండి. కొంచెం స్వీట్నెస్ వస్తుంది. అంటే ఆ ఘాటు భరించలేకపోతే దాన్ని నమలగలిగితే నమలండి, నమలని ఇబ్బంది కూడా డైరెక్ట్గా మనం మాత్రలు వేసుకుంటాం కదా, అలా గొంతులకు పెట్టుకుని మింగేసుకొని లైట్గా కొన్ని వాటర్ సిప్ చేసినా కూడా మంచి అంటే పెరాలసిస్ ఫ్యూచర్లో రావద్దు, హార్ట్ స్ట్రోక్స్ రావద్దు అనుకుంటే ద బెస్ట్ రెమెడీ అండి. బ్లడ్ని మొత్తం ప్యూరిఫై చేస్తుంది. అంటే మీరు సపరేట్గా మళ్ళీ బ్లడ్ థిన్నర్ టాబ్లెట్ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.